నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు. బెల్లంపల్లిలో మేడారంకు వెళ్లే ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. తూర్పు గోదావరి జిల్లా వడ్షలేరులో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొనే ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎర్ర బంగారంతో పోటెత్తిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. కాకినాడ ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యేలు తమ జాతిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న అగ్నికుల క్షత్రియ నాయకులు. రైట్, డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు కర్మన్ ఘట్లోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ శ్రేణులు ఆయనను గజమాలతో సత్కరించారు. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కార్యకర్తలు వచ్చి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. వారి కోసం ఆహర్నిశలు కష్టపడుతూ వారి సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కార్మికుల సమస్యలు తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని తెలియజేశారు. హలో, ఫోన్ అరే నువ్వు ఒక్కరు వచ్చి అందరూ వస్తారు మళ్ళా. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేవాదల్ రాష్ట్ర కార్యవర్గము, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా నాకు అత్యంత ప్రీతమైనటువంటి కార్మిక వింగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐఎన్టీసీ కార్మికులు, అదేవిధంగా మరి కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, బ్రాడ్కాస్టర్సు, బీసీఎన్ ఛానల్ రిపోర్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా పర్సన్సు, అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభిమానులు, మరి ఈరోజు చాలా కాలం నుంచి నా బర్త్డే జరుపుకోవడం, నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాదిగా కార్మికులు, కర్షకులు, నా అభిమానులు అందరు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మరి నాపై ఈ కార్యక్రమపరంగా నాపై ఇంకా గురుతరమైన బాధ్యత ఉంది. మరి అదేవిధంగా రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడిగా మరి బాధ్యతలు తీసుకోవడమైంది. దాని పరంగా ఎలక్షన్స్ రావడం, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మంచి జరగాలి, వ్యవస్థని గట్టెక్కించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో అనేక కార్మిక సంఘాలు కూడా మరి నన్ను గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకోవడం, గడిచిన 40 సంవత్సరాలలో మరి అనేక కర్మాగారాలకు మరి ఇటు అనార్గనైజ్ సెక్టార్స్కు పనిచేసినాను. మరి ఇప్పుడు కూడా గడిచిన 40 ఏళ్లలో మరి ప్రజాసేవకే అంకితమై పనిచేస్తున్నాను. రాబోయే కాలంలో మరి ఈరోజు వీళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసి మరి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తారు. ఇంకా మరింత మరి కార్మికుల కోసం, కర్షకుల కోసం, కేబుల్ ఆపరేటర్ల కోసం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, మరి అన్ని ఆర్గనైజ్ కోసం మరి తప్పకుండా పనిచేసి మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక శ్రేణులు, అదేవిధంగా కేబుల్ ఆపరేటర్లు, మరి అదేవిధంగా మరి మిగతా సభ్యులంతా సేవాదళ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ శ్రేణులందరికీ మరి ఈరోజు పొద్దుటి నుంచి మరి వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చి మా జన్మదిన కార్యక్రమాన్ని వేడుకగా జరుపుకున్నందుకు జరిపించారు కాబట్టి వారందరికీ మరి ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులందరికీ, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మేడారం జాతరకు ఏర్పాటు చేసిన బస్సులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన బస్సు ఏర్పాట్లను మహిళలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ బెల్లంపల్లి నుండి ఈసారి స్త్రీలకు ఉచితంగా మహాలక్ష్మి పథకం ఉండడంతో బెల్లంపల్లి నుండి 25,000 మంది భక్తులు మేడారంకు వెళ్తారని అందుకు గాను 100 బస్సులు నడపడానికి సన్నద్ధమయ్యామని తెలిపారు. అమ్మక్క తల్లికి అమ్మక్క తల్లికి జై. మన బెల్లంపల్లి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుతో పాటు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణలో పెట్టి మేడారం జాతర సమ్మక్క సారక్క ఆశీర్వాదం పొందనీకే పెట్టిన బస్సుల సౌకర్యానికి యావత్ తెలంగాణలో జనాల చాలా అంటే చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. లక్షల మంది ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలు ఉన్నారు. మేడారంలో మా సీతక్క, సురేఖమ్మ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ కష్టపడి మా క్యాబినెట్ మంత్రులు అందరూ ప్రజలకు అక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ దర్శనాల కోసం తీసుకున్న చర్య చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్న ప్రత్యేకంగా మహిళా సోదరులకు ఈ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోండి. మన బెల్లంపల్లికి వెళ్ళి ఎంతమంది పోయి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందుతారని ఎల్లకాలం మనం బెల్లంపల్లి కాపాడుకోనికే నేను ప్రజలందరినీ అప్పీల్ చేస్తున్నా. మీరు మా బస్ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోమని ప్రత్యేకంగా మా అధికారులు మా సాలమన్ గారు ఆయనతో ఉన్న బస్కు సంబంధించిన మా ఆర్టీసీ డ్రైవర్ సోదరులకు వాళ్ళు పడే కష్టానికి నా తరఫు నుంచి మా బెల్లంపల్లి సోదరుల తరఫు నుంచి వాళ్ళకి ఎల్లకాలం మా సపోర్ట్ ఉంటుందని వాళ్ళకు విశ్వాసం ఇప్పిస్తూ ఈరోజు నాకు ఇనాగ్రేట్ చేయించుకున్న ఇచ్చిన అవకాశానికి మన బెల్లంపల్లికి సోదరులకు ఎల్లకాలం ఒక సర్వీస్ కింద ఇది ఒకటే కాదు, చాలా రకరకాలుగా పనులు చేసే ఒక కార్యక్రమాలు ఉన్నాయి ముంగటికి. నేను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునికి నేను ప్రత్యేకంగా రెగ్యులర్గా తిరిగే కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నా. మన బెల్లంపల్లిలో ఉన్న వర్క్స్ అన్ని స్టార్ట్ చేసేసి నిన్నగాక మొన్న చామన్పల్లిలో కూడా పెద్ద రోడ్డుకు ఇనాగ్రేషన్ చేసిన, బ్రిడ్జ్ కూడా ఇనాగ్రేషన్ చేసిన, దాదాపు 23 కోట్లతోని అది ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా. ఇప్పుడు మన బెల్లంపల్లి టౌన్లో కూడా వర్క్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకునే ఒక అవకాశాలు వస్తున్నాయి. మన బెల్లంపల్లికి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా నేను అప్లికేషన్ ఇచ్చిన. అసెంబ్లీలో మొన్న ప్రత్యేకంగా మాట్లాడినా. మన ఆడా ప్రాజెక్ట్కి వెళ్ళి కాక మన గోదావరి ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిన. అది చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ ఉన్నది. అది క్లియర్ అవుతుందని పూర్తిగా ఒక ఆశ పెట్టుకొని సమ్మక్క సారక్క ఆశీర్వాదం పొందుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలో పెరికేలపేటలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం శ్రీ భజన్ నారాయణ స్వామి వారి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని వడ్డించారు. చెప్పడం జరిగింది. గతంలో అయితే ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ శంకుస్థాపనని రాయి వేసి ఎలక్షన్ ముందు జిమ్మిగ్గా చేసి మాకు కట్టకుండా ఇడిచిపెట్టేయారని కూడా మన వాళ్ళు నా దగ్గర బాధ వ్యక్తం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, కొంచెం ఓపిక పట్టండి, టైం పట్టినా కానీ చేస్తాను. కానీ వాళ్ళగా ముందే వచ్చేసి నేను శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసి మళ్ళీ చేయకుండా మీకు ముఖం చూపించుకుని ఉన్నాను. పని అయ్యే వరకు మాత్రం నేను చెప్పను. అయ్యి అవ్వడానికి అంతా సిద్ధమైన తర్వాతే మీకు చెప్తానని చెప్పడం జరిగింది. మరి వీరు కూడా ఒకసారి అడిగారు, మాకు ఏం అక్కర్లేదని, మాకు మా సంఘానికి అందరికీ కూడా మరి దేవాలయం బాగా ఇది మాకు అక్కడ స్లాబ్ వేసి పెట్టేస్తే మిగతా మేము చూసుకుంటామని ఆ రోజున చెప్పడం జరిగింది. ఎంతోమంది వచ్చారు కానీ ఏమీ జరుగుతులేదని కూడా బాధను కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి మీకు తెలుసు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే మీ గ్రామంలో ఎన్నో చోట్ల కమ్యూనిటీ హాల్స్ వాళ్ళందరూ శిలాఫలకాలు వేసుకుంటా యాదవులకు ఓటు కట్టాం, తర్వాత కాపు సోదరులకు ఓటు కట్టాం. ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళకి కావాలనుకున్నా కూడా జరగలేదు. 4వది మీది కట్టాం. ఆ 3 బాగానే అయినాయి కానీ మీది కట్టడం అన్నది చాలా కష్టమైపోయింది వాళ్ళకి. ఇంజనీరింగ్ అంటే పక్కనే చెరువు ఉండటంతో ఈ దిగిపోతుంది. ముందు ఒకనొక దశలో అయితే
ఈ సమస్య ఈ విధంగా పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఈ సంక్షేమ పథకాలతో పాటు మీ గ్రామంలో 40 సంవత్సరాల నుంచి అవ్వని విధంగా 4 కళావేదికలు ఇక్కడ కట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అయినాయి అంటే ఆ రోజున నేను ఎమ్మెల్యే అయితే, అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు మేలు చేస్తారన్న ఉద్దేశంతో మీరు అందరూ కూడా ఆ రోజున ఓట్లేసి గెలిపించారు. తప్పనిసరిగా మీరు మమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు మరి మీకు ఈ రకంగా సహకారం చేసి ఆ రోజున గెలిపించినందుకు మీ అందరికీ కూడా రుణం తీర్చుకునే అవకాశం నాకు లభించిందనే భావిస్తాను. కానీ ఇది ఏదో మా గొప్ప రామకృష్ణారెడ్డి ఏ రకంగా మట్టి దగ్గర నుంచి లేఅవుట్ల దగ్గర నుంచి ఏ రకంగా దోచేశాడు అన్నది అందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఆడవారికి తెలియపోయినా మగవారికి అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మరి గ్రామస్తులందరి సహకారంతో రానున్న రోజుల్లో ఆ దేవుని యొక్క మరి ఈ ఆలయ నిర్మాణం కూడా బాగా పూర్తవ్వాలని, దానికి మరి ఇక్కడ ఆల్రెడీ మన పెద్దలు ఎప్పుడూ కూడా మీకు సహకారం అందించే వాళ్ళే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సంపాదించే వాళ్ళు ఎవరు మా దాంట్లో లేరు. మీకు అవసరం సేవ చేసే వాళ్ళే ఉన్నారు. అది ఒక రకంగా మా అదృష్టం అది. ఎందుకంటే మా నాయకులు కానీ ప్రజల మీద పడి తినేసే వాళ్ళు అయితే మాకు ఇబ్బంది. అలా కాకుండా తమ జేబులో అవసరం ఖర్చు పెట్టి పెద్దలు ఉన్నారు కాబట్టి ఒక రకంగా నాకు కూడా అది అదృష్టంగా భావిస్తున్నాను. మరి అందరి సహకారంతో రాను రోజుల్లో మరి ఇది పూర్తవ్వాలని, తప్పనిసరిగా మరి ఆలయం పూర్తయిన తర్వాత నేను తప్పనిసరిగా వస్తాను. వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. క్వింటాల్ తేజ రకం మిర్చిని వ్యాపారులు అనేక ఆంక్షలు పెడుతూ 12,000 నుంచి 15,000 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభం నుండి ఇంత పెద్ద మొత్తంలో సరుకులు రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ జేడీఎం మల్లేశం స్పష్టం చేశారు. 2 పేపర్లు వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు సుమారు 1,00,000కు పైగా మిర్చి బస్తాలు, అంటే తేజ, వండర్హార్ట్, US 341, తర్వాత దేశీ, ఇలాంటి ఒక 7-8 రకాల వెరైటీస్ సుమారు 1,00,000కు పైగా రావడం జరిగింది. ఈ వానాకాలం మార్కెట్ సీజన్లో మాకు డిసెంబర్ చివరి వారం నుంచి కొత్త మిర్చి రావడం జరుగుతుంది. ఈ 1,00,000 బస్తాలు ఈరోజు రావడం అనేది ఈ సీజన్లో ఇదే అత్యధిక రాబడి. పోయిన శుక్రవారం రోజు దేశవ్యాప్త అసంఘటిత కార్మికుల సమ్మె వలన, అలాగే సాటర్డే తర్వాత సండే ఈ 3 రోజులు సెలవులు రావడం వలన, అలాగే ఇటు సమ్మక్క సారలమ్మ జాతర బుధ, గురు, శుక్రవారాలు ఉన్నందున చాలామంది వాళ్ళు అంటే ఈ ఖర్చుల నిమిత్తం ఆల్రెడీ మిర్చి ఏరి ఆరబెట్టిందంతా మరి 5 రోజులు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాలాలలో ఎక్కువ మొత్తం అరైవల్స్ రావడం జరిగింది వల్ల. అలాగే మాకు అంటే ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు ఇవాళ ఖమ్మం మార్కెట్ యార్డుకు ఒక 1,00,000 బస్తాల పైన వచ్చింది. ఇక్కడ మహబూబాబాద్లో కూడా ఇప్పటివరకే ఒక 20,000 బస్తాలు రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ 2-3 రోజులు రాబోయే 2-3 రోజులు సెలవులు ఉండడం, ప్లస్ 3 రోజులు మొన్నటి దాకా సెలవులు ఉండడం, సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఉండడం పోల్చుకుంటే కొంచెం రేటు తగ్గిన మాట వాస్తవమే. అయితే తేజ మాత్రం లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మాకు 18,000 నుంచి 18,500 ఇదే టైంలో తేజ వెరైటీ రేటు ఉంది. ప్రస్తుతానికి ఈ సంవత్సరం తేజ వెరైటీ రేటు గతంతో పోల్చుకుంటే ఒక సుమారు 2,000 రూపాయలు ధర పలుకుతున్నది. అయితే ఈసారి కొంచెం ఏరియా పెరగడం వల్ల కూడా, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏరియా అనేది దాదాపు ఒక 1,00,000 ఎకరాలలో పెరిగింది కాబట్టి ఎక్కువ అరైవల్స్ రావడం జరుగుతున్నది. అయితే మిర్చి మార్కెట్ యార్డ్లలో మేము అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీస్తోని రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం అంటే వరంగల్లో కలెక్టర్ గారు, ఇక్కడ కూడా అడిషనల్ కలెక్టర్ గారు, మహబూబాబాద్లో అలాగే కేసంద్రంలో కూడా అక్కడ డిఎంఓ, అడిషనల్ కలెక్టర్స్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ట్రేడర్లతో సమావేశం పెడుతూ రేట్లు తగ్గకుండా మార్కెట్ యార్డ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు. కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు తమ జాతిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారని, వారి మాటలు వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఎలక్షన్లలో మీకు బుద్ధి చెప్తామని ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ నాయకులు హెచ్చరించారు. వాళ్ళ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరావు చాలా అమర్యాదకరంగా, అవమానకరంగా ఈ అగ్నికుల క్షత్రియ జాతి గురించి మాట్లాడటం దురదృష్టకరం. వారికి అహంకారం తప్ప గొర్రలేదు. ఒక మూర్ఖుడైనటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
మా అగ్నికుల క్షత్రియ ఓట్లు సుమారు 40-45 వేల ఓట్లతో నెగ్గి ఇవాళ శాసనసభలో అడుగుపెట్టిన వ్యక్తి. ఈ మూర్ఖుడికి రాబోయే ఎన్నికల్లో అగ్నికుల క్షత్రియులందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే అగ్నికుల క్షత్రియుడు అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఓటు వేయొద్దు అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేసి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇది రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా అసలు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయొద్దు అనే విధంగా పిలుపునిస్తాం తొందరలోనని మీ ద్వారా తెలియపరుస్తాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో జరిగిన వీర శివాజీ జయంతోత్సవాలలో మండల బీజేపీ అధ్యక్షులు మైలవరపు సాయిరాం మాట్లాడారు. స్త్రీలను గౌరవించడం, మాతృభావన, దేశాభిమానం పెంపొందించుకోవడంలో కృషి చేయాలని ఆయన కోరారు. శివాజీ జీవిత విశేషాల గురించి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బి హేమ తదితరులు మాట్లాడారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇందాక దేశభక్తి, ధైర్య సాహసాలు ఇలాంటి అన్నీ కూడా ఛత్రపతి శివాజీ గారి యొక్క మనసులో నాటుకుపోయి దేశం కోసం మనం ఏదైనా చేయాలి, మనం దేశానికి పాటుపడాలి అనేటువంటి ఆ విధానంలో ఆయన మొత్తానికి చాలా వరకు అనేక కార్యక్రమాలు చేశారు. అలాగే మొఘల్ సామ్రాజ్యాన్ని పతనం చేయడంలో కానీ, వాళ్ళందరినీ ఎదుర్కోవడంలో కానీ, అలాగే ఇతర రాజుల పట్ల మన హిందూ సంస్కృతిని సాంప్రదాయాల్ని తెలియజేసేటువంటి విధంగా కూడా ఆయన చాలా చక్కగా కూడా ఇవన్నీ చూపించారు మనకి ప్రజలు. ఆ రకంగా మనకి ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రజలకి ఒక వెన్నెముకగా నిలిచారు. ఆ రోజు సింహాసనాధీశ్వర రాజాదిరాజ యోగిరాజ రాజాశివ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. రాజా శివ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఇంకొకటి ఏంటంటే పరమత సహనం. పరాయి మతానికి చెందిన ఒక స్త్రీని బంధించి తీసుకొచ్చి వీళ్ళ సైనికులు, శివాజీ సైనికులు తీసుకొచ్చి మనల్ని వాళ్ళు ఎటువంటి హింసలు చేస్తున్నారో మేము వాళ్ళ స్త్రీలని చెరపట్టి తీసుకొచ్చాం అని చెప్తే శివాజీ అది మంచి పద్ధతి కాదు, స్త్రీలను గౌరవించడం మన హిందూ సాంప్రదాయం, కాబట్టి స్త్రీలను ఏమీ చేయవద్దు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కారిక్యులంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ విద్యా సంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య అవార్డులు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని అన్నారు. ఫిబ్రవరి 15న జరిగిన కేంబ్రిడ్జి స్కూల్ కాంగ్లన్ సౌత్ ఇండియా ఎక్సలెన్స్ రికగ్నిషన్ అవార్డు వేడుకలలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 3 అవార్డులు అందుకుంది. ఈ సందర్భంగా సీనియర్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. Yes, yes, back hold the cup. Please, hold the cup. You are the wonderful moment. Every year, chala maku pride తీసుకొని వస్తున్నారు. Last year, Prem Kritika was the national best cadet. The year before, Geetika was the national best cadet. And this year, my 2 students of class 12, Sahitya and Abhiram, iddaru state level selection lo NCC directorate నుంచి qualify అయిన తర్వాత they qualified to go to the RT parade Delhi. And month of August నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు NCC డైరెక్టర్ దగ్గరనే ఉంది. మొత్తం ట్రైనింగ్ ఆర్మీ వింగ్ సైడ్ నుంచి ట్రైనింగ్ తీసుకొని చాలా మేజర్ ప్రోగ్రామ్స్లో రైట్ ఫ్రమ్ ది PM ర్యాలీ, దే వర్ పార్ట్ ఆఫ్ ద PM ర్యాలీ, ఆనరబుల్ PM ర్యాలీ, and they were able to stand before the honorable President of India. They also got to visit the residence of honorable Prime Minister of India and naval highest officer CNS and CBS అందరినీ కలిసే ఒక అంత గొప్పగా అయింది. So we are very proud of our NCC students and the work that our school, it's called Pathway School. Pathway School అంటే early years program, pre-primary to A levels, 12th standard దాకా. చాలా స్కూల్స్ పాత్వే స్కూల్స్ కాదు, మేము
పాత్వే స్కూల్గా ఉన్నాము. అండ్ our school has achieved the best of awards in South Asia level of Cambridge. 360 Cambridge schools akkada participate chese dantlo DPS Nacharam has won the outstanding achievement award in all the schools of South Asia. That is something to be appreciated and acknowledged. And secondly, we also won the Innovation Learner Award and the best early years Cambridge curriculum school. So inni categories lo maaku award dorkindi. So it's like a milestone, a stepping stone for further setting better standards, a higher level of standards, and making it the best possible. రాప్తాడు సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కాకినాడ జిల్లా పెద్దాపురంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. పెద్దాపురం ఆర్డీఓ డీఎస్పీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బూరాడ శ్రీనివాసరావు, షేక్ మున్ని, చంద్రయ్య దాసు, మొల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రానున్నది ఎన్నికల సమయం కాబట్టి అది ఏంటంటే మా మీదే కాకుండా పార్టీల వాళ్ళ కూడా కక్షలు గొడవలు ఏం జరగకుండా మీ ఆధ్వర్యంలో చర్యలు. అరికట్టాలి, జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి. వాతావరణం ఏర్పరిచి కొంతమంది దుష్టశక్తులు మీడియాపై దాడులకు పాల్పడుతూ వారిని దౌర్జన్యకరమైన సంఘటనలకు గురి చేస్తున్నారు. ఇటువంటి దాడులు ఎక్కడ జరగకూడదు, ఏ పత్రికా విలేకరులపై కూడా దాడి జరగకూడదు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే అరెస్ట్ చేసి తగిన న్యాయం చేకూర్చాలి. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలకు, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా పెద్దాపురం డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారి డివిజన్ ద్వారా కోరుతున్నాం. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామంలో మాజీ సర్పంచ్ బండి శంకర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి మరియు శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. అనంతరం బండి శంకర్ మాట్లాడుతూ భారతదేశ హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సోదరులు అందరూ ఆయన జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండి శంకర్, శివాజీ సేన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బండి శంకర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. ముందుగా 394వ జయంతి మన ఛత్రపతి శివాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన గ్రామంలో వీరత్వం కూడా పొందిన ఆయన చిన్న వయసులోనే, అతి చిన్న వయసులో వీరుడిగా కీర్తి చెందిన వ్యక్తులలో ప్రథముడు మన ఛత్రపతి శివాజీ గారు. ఆయనకు ఇలాంటి పుట్టినరోజు అంటే మనం యాక్చువల్గా పొద్దున్నే జరుపుకోవాలి ఈ ప్రోగ్రామ్ని. అందరూ వివిధ కంపెనీలలో జాబులు చేయడం వల్ల వాళ్ళందరికీ వీలు కాదని సాయంత్రం పూట పెట్టుకున్నది. అందరూ క్షమించాలి. ఇది పొద్దున ఉదయం కూడా చేసుకునే కార్యక్రమం ఇది. అదేవిధంగా త్వరలోనే ఈ స్టాచ్యూ కూడా మంచి అంగరంగ వైభవంగా శివాజీ విగ్రహాన్ని కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచి గొప్పగా మంచి రోజు చేసుకొని అందరి సమక్షంలో మనకు ఆదివారం కలిసి వచ్చే విధంగానే విగ్రహ ప్రతిష్ట కూడా, విగ్రహ శంకుస్థాపన కూడా ఇదేది ఆవిష్కరణ కూడా గొప్పగా చేద్దాం. ఆ రోజు పూనా బ్యాండ్ కానీ ఇతర కార్యక్రమాలు, మంచి అన్నదానం కానీ అన్ని కార్యక్రమాలు పెడుతూ ఘనంగా నిర్వహించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. మనము ఊరేగింపు కూడా, జైత్ర యాత్ర కూడా జరగాలి కాబట్టి. నూతనంగా వచ్చిన డీఎస్పీ సోమ వెంకటరెడ్డిని మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ చట్టానికి అందరూ లోబడి ఉండాలని, చట్టం ఎవరైనా అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, తాజా మాజీ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్, శివంపేట మండలం PACS చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, బండారి గంగాధర్, తూప్రాన్ మండలం RMP PMPల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ అబ్సర్, పన్నీరు రాము, జర్నలిస్టులు జానకి రామ్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు,
మల్లికార్జున్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, బాయికాడి ఆంజనేయులు, రేపల యాదగిరి, మహేష్ యాదవ్, సాయిబాబా ముదిరాజ్, నాగరాజు యాదవ్, రాథోడ్, జయపాల్ నాయక్, గడ్డం వెంకట్, చిరంజీవి, శ్రీనివాస్, నాగేష్, నర్సింహులు, రమేష్, శ్రీశైలం యాదవ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చౌకీకి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం ఎంజీపీ గ్రూప్ బాహాబాయి కుస్తీ పోటీలో నెగ్గి విజేతగా నిలిచారు. తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. జెహెచ్ఎంసీ రామచంద్రాపురం చెందిన కూతుబుద్దీన్ వారి పహిల్వాన్ల బృందం హనుమంతుని గద మరియు స్టార్ పట్టి సాధించుకున్నారు. మొహమ్మద్ గౌస్ బాయ్, మొహమ్మద్ ఫజల్ బాయ్, మొహమ్మద్ ఇక్బాల్ బాయ్, మొహమ్మద్ నజీర్ బాయ్, మొహమ్మద్ హుస్సేన్ బాయ్, మొహమ్మద్ జిలానీ బాయ్ పాల్గొన్నారు. इब्राहिम पहलवान मरहूम जहांगीर पहलवान के पुत्र है। अलहम्दुलिल्लाह अल्लाह सुब्हानहू तआला से तमाम लोगों से दुआ गो है कि आने वाली तेलंगाना केसरी और फिल्म केसरी के लिए इंशाअल्लाह तैयारी करेंगे। आप सबको बहुत बहुत शुक्रिया और मुबारक। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్లో చెత్త కాలుస్తుండటంతో వాయు కాలుష్యం ఏర్పడి డంపింగ్ యార్డ్కు ఆనుకొని ఉన్న హెచ్చు తండాలోని ప్రజలు ఒక నెల రోజులోనే 12 మంది శ్వాసకోశ వ్యాధితో మరణించారు. మిగతా 200 కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్లో పడేసే వ్యర్థాల వలన తండాలో విపరీతమైన ఈగలు దోమలతో రోగాల బారిన పడుతున్నామని తండావాసులు ఆరోపిస్తున్నారు. దీంతో డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గల తండాలు, కాలనీలు, గ్రామాలే కాకుండా యార్డ్ పక్క నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు వెలువడుతున్న దుర్వాసన పొగలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ కాలుష్యంలో ప్రజలకు రోగాలు వచ్చి ఇబ్బందులు ఎదురై ప్రాణ నష్టం జరిగినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు అన్నారు. బావిలోని నీరు కూడా కలుషితమవుతూ నీళ్లపై తేమ ఏర్పడుతూ మంచినీళ్లు కూడా తాగరాకుండా ఉన్నాయని తండావాసులు తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్యను ప్రశ్నించగా వివిధ రకాల సమాధానం చెబుతూ హెచ్చు తండా ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నీ దిక్కున ఉన్న చోటు చెప్పుకోపోమంటూ తండా ప్రజల ప్రాణాలతో చెలగాట పాడుతున్నాడని, తొర్రూరు మున్సిపాలిటీలో సస్పెండ్ అయిన శానిటరీ ఇన్స్పెక్టర్ కొమ్ము దేవేందర్ యథావిధిగా విధులు నిర్వహిస్తూ విలేకరి ముసుగులో చలామణి అవుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ తొర్రూరు పరిసర ప్రాంతంలోని పెట్రోల్ బంక్లలో సదుపాయాలు కరెక్ట్గా లేవని ఫోటోలు తీస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, డంపింగ్ యార్డ్ విషయంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై హెచ్చు తండా ప్రజలను బెదిరిస్తూ ప్రశ్నించిన వారి ఇళ్లను కూల్చివేస్తామంటూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని అన్నారు. చిన్నపిల్లలకు కూడా ప్రాణహాని ఉందని, అనారోగ్యాలతో ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్తున్నామని, మమ్మల్ని మా పిల్లల్ని కాపాడండి అంటూ తండా ప్రజలు వేడుకుంటున్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులతో చిన్నపిల్లలు సైతం వ్యాధులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు మా యందు చొరవ తీసుకొని ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ను తొలగించి అక్కడ కట్టిస్తామన్న డిగ్రీ కళాశాల కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ను పూర్తిగా తొలగించి మా యందు శాశ్వత పరిష్కారం చూపించాల్సిందిగా మేము కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం. సార్, ప్రతిసారి ధర్నా చేసినప్పుడు పోలీసులను పంపిస్తారు, మా మీద పోలీసులను పంపించి మనం బెదిరిస్తారు. ఎట్లా ఉంటారు, ఎట్లా బతుకుతారు ఇక్కడ అని బెదిరిస్తారు మాకు పోలీసులను. ప్రతిసారి 4-5 సార్లు ధర్నా చేసినాం సార్. మేము ఇప్పుడు కూడా సార్తో మాట్లాడాలని పేరు చెప్పకుండా ఆ సార్లు చెప్తేనే కదా వచ్చి వాళ్ళు చెప్పింది. హక్కు లేదా సార్ మాకు? అంటే మేమే పోయి అక్కడ ఇల్లు వేసుకుంటాం. డంపింగ్ యార్డ్ వేయకుండా, డంపింగ్ యార్డ్ లేకుండా మాకు ఏ కలెక్టర్ కు చెప్పినా కూడా కలెక్టర్ పట్టించుకోలే. కలెక్టర్ కు నేను ఎంత దండం పెట్టినా కూడా కలెక్టర్ అక్కడ దాకా వచ్చిండు. ఇది డంపింగ్ యార్డ్ రా బాబు చేసేది అంత దేని దానికి అది చెప్పిండు, పోయింది ఇక కారెక్కి. ఒక 10 రోజులు అధికారులను తండలో పక్కనే నివసించి పొమ్మనండి. వాళ్ళు అప్పుడు మా నరక యాతన నుంచి వచ్చే డస్ట్, ఆ పొగ, ఆ శ్వాస ఆడక 10-12 మంది ముసలోళ్ళు నెల క్రితమే చచ్చిపోయారు. మస్తు ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ఈ డంపింగ్ యార్డ్ నుంచి తీసుకొచ్చే కుక్కలు, పందులు, చచ్చిపోయిన మనుషులను కూడా తీసుకొచ్చి ఘోరంగా ఇబ్బంది అవుతుంది మాకు. దాని నుంచి వచ్చే ఈగలు, దోమలు వచ్చి మాకు ఫోన్లో భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మీ ఇల్లు ఇక్కడ నుంచి పీకేస్తాం,
ఇక్కడ ఎట్లా ఉంటారు మీరు, మీకు ఒక్కరికే వస్తుంది పొగ అని వారు బెదిరించడంతో పాటు వాళ్ళ సిబ్బందితోటి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ చర్య మీద కలెక్టర్ గారు స్పందించి మా చిన్నపిల్లల యందు దయ ఉంచి మా గోడును పట్టించుకోవాల్సిందిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా జరిగిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ జన్మదిన వేడుకలు. బెల్లంపల్లిలో మేడారంకు వెళ్లే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. తూర్పు గోదావరి జిల్లా వడ్షలేరులో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొనే ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎర్ర బంగారంతో పోటెత్తిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. కాకినాడ ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యేలు తమ జాతిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న అగ్నికుల క్షత్రియ నాయకులు. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.